తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యింది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై చర్చిస్తున్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన 2 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టంగా చేయాలని భావిస్తుంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ 2 అంశాలపైన చర్చించి వాటిని ఆమోదించనున్నారు. తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, శంకరి, మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి కేబినెట్ సమావేశం 1 గంట ఆలస్యంగా ప్రారంభమైంది. 3 గంటల నుంచి ఈ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన దాదాపుగా గంట సేపటి నుంచి ఈ సమావేశం కొనసాగుతుంది. వాస్తవానికి ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. సో అందులో కొన్ని కీలకమైనటువంటి బిల్లులు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. సో అంతకంటే ముందు ఆ బిల్లుల డ్రాఫ్ట్ని ఆమోదింపజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ప్రధానంగా ఇటు ఎస్సీ వర్గీకరణ, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి చట్టబద్ధత, సర్వే చేసిన దానికి చట్టబద్ధత కల్పించాల్సినటువంటి దానిపైన డ్రాఫ్ట్ను రూపొందించుకొని అసెంబ్లీకి అప్రూవల్ చేసుకోవాల్సి ఉంటుంది, అసెంబ్లీలో పెట్టి బిల్లులు చేయాల్సి ఉంటుంది. సో దానిపైన చర్చించడం కోసము ఈరోజు ప్రత్యేకంగా ఈ భేటీని నిర్వహిస్తున్నట్టుగా, కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో ముందుగా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం మీదనే సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వము కమిటీని, షమీం అఖ్తర్ కమిషన్ను వేసింది. కమిషన్ ఇప్పటికే నివేదికను కూడా ప్రభుత్వానికి అందజేసింది. కొన్ని ప్రతిపాదనలు కూడా చేసింది. ఏబిసి 3 గ్రూపులుగా విభజించి ఒక గ్రూప్కి 9% రిజర్వేషన్, ఇంకో గ్రూప్కి 5% రిజర్వేషన్, మరొక గ్రూప్కి 1% రిజర్వేషన్, మొత్తంగా 15% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఎస్సీలని 3 గ్రూపులుగా విభజిస్తూ ఒక ప్రతిపాదనని షమీం అఖ్తర్ కమిషన్ ప్రభుత్వానికి అందజేసింది. సో అందజేసిన తర్వాత మళ్ళీ ఆ విషయంలో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. స్వయంగా మందకృష్ణ మాదిగ కొన్ని అభ్యంతరాలని లేవనెత్తారు. కొన్ని చేర్పులు, మార్పులు చేయాలని చెప్పి కోరారు. కొన్ని కులాలని ఒక గ్రూప్ నుంచి మరొక గ్రూప్ చేయాలని, విభజించాలని చెప్పి, విడగొట్టాలని చెప్పారు, కలపాలని చెప్పారు. దాంతోపాటుగా ఏబిసి కాదు డి గ్రూపును కూడా చేయాలని చెప్పి ఆయన ఒక విజ్ఞప్తిని చేశారు. వీటన్నింటి నేపథ్యంలో షమీం అఖ్తర్ కమిషన్కి గడువును కూడా మరింత పొడిగించారు. అయినప్పటికీ ఇప్పటికే కమిషన్ కూడా రిపోర్టుని, నివేదికను కూడా అందజేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ముందుగానే ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము ముందుకు వెళ్ళాలా, లేదంటే దాంట్లో ఏమైనా చేర్పులు మార్పులు చేసుకొని ముందుకు వెళ్ళాలా, నిజంగా దాంట్లో చేర్పులు మార్పులు చేస్తే వచ్చేటువంటి సమస్యలు ఏంటి అనేటువంటి దానిపైన కులంకషంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకైతే ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండానే ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనకి కేబినెట్ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. దాని మేరకే ఒక డ్రాఫ్ట్ బిల్లును సిద్ధం చేసుకుని ఈరోజు సమావేశంలో ఆ డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం కూడా తెలుపనున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆ మేరకు రేపు రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆ బిల్లునికి ఆమోదం తెలిపి ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణని అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేందుకు సంసిద్ధమై ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి కూడా స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ను కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ మేరకు రాష్ట్రంలో సర్వేను నిర్వహించింది, కులగణనను చేపట్టింది, లెక్కలన్నీ కూడా తీసింది. కొంతమంది మొదటి విడత సర్వేలో పాల్గొనకపోతే మరొక అవకాశాన్ని కూడా ఇచ్చింది, రీసర్వేను నిర్వహించింది. ఆ లెక్కలన్నీ కూడా తేలిపోయాయి. దాదాపుగా 56% బీసీ జనాభా ఉన్నట్లుగా తేలింది. 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి కృతనిశ్చయంతో రాష్ట్ర సర్కారు ఉంది. అయితే 50% రిజర్వేషన్ల కోట దాటకూడదని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో రాజ్యాంగ సవరణ కేంద్రం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర అసెంబ్లీలో ఆ మేరకు తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సర్వేకు చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానం చేసి, చట్టబద్ధత కల్పించి తీర్మానం చేసి కేంద్రానికి పంపించి రాహుల్ గాంధీ ద్వారా పార్లమెంటులో అంశాన్ని లేవనెత్తి, అంతేకాకుండా అన్ని పార్టీలకు దీనిపైన మద్దతునివ్వాలని చెప్పి లేఖలు రాసి జాతీయ స్థాయిలో పార్టీల మీద ఒత్తిడి పెట్టేందుకు, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టేందుకు ఢిల్లీ స్థాయిలో కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. సో ఆ దిశగా
అందుకు అవసరమైనటువంటి కార్యాచరణ రూపొందించుకోవడం కోసము అందుకు సంబంధించినటువంటి డ్రాఫ్ట్ బిల్లును ఈరోజు ఈ సమావేశంలో చర్చించి ఆ డ్రాఫ్ట్ బిల్లు కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈసారి టూరిజం పాలసీని కూడా తయారు చేసి అమల్లోకి తీసుకురావాలని చూస్తూ ఉంది. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆ టూరిజం పాలసీకి సంబంధించినటువంటి అంశంని సభలో పెట్టి చర్చ కూడా జరిపారు. సో ఆ పాలసీకి ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలా, యథాతథంగా దానికి డ్రాఫ్ట్ను తయారు చేసుకొని రేపు వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశంలో బిల్లును పెట్టాలా అనేటువంటి దానిపైన అయితే ఈరోజు సమావేశంలో చర్చిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక దాంతోపాటుగా ఈ రేపు రాబోయేటువంటి బడ్జెట్ సమావేశాలు 12 నుంచి ప్రారంభం కాబోయేటువంటి బడ్జెట్ సమావేశాలు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం అవుతుంది. సో ఈ గవర్నర్ ప్రసంగాన్ని కూడా ప్రభుత్వమే సిద్ధం చేసి ప్రభుత్వం చేసినటువంటి పథకాలు, అమలు చేస్తున్నటువంటి పథకాలు, లక్ష్యాలను గవర్నర్ చేత చెప్పిస్తారు. సో అందుకు సంబంధించినటువంటి డ్రాఫ్ట్ కాపీకి కూడా ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. వీటితో పాటుగా దాదాపు మరొక 30 అంశాలపైన ఈ రోజు కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ నర్సింగ్.